నో బేబీ నో. వీడే రాకేష్ గడు, సకల కళాభిరాముడు. ఈరోజు గురువారం కదా, సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. రేపు కలుద్దాం, ఓకే? బాయ్. అభిమాని చంపేస్తుంది. రాకేష్, హాయ్ హాయ్ షీలా. హాయ్. ఏంటి మార్నింగ్ పికప్ చేసుకుంటాను చేసుకోలేదు? నీ గురించి 1 hour వెయిట్ చేశాను. నో బేబీ, ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద కలుద్దాం అంటే ఇంత కూర్చున్నాను. కాటేజ్కి వెళ్ళి కొంచెం జ్యూస్ చేసుకురావా? ఓకే. ఈవిడ కూడా అభిమానేనా? గర్ల్ ఫ్రెండ్. పెళ్లి చేసుకుంటున్నారా? చేసుకోలేము. మరి శ్వేతని చేసుకోవటం ఇంట్రెస్ట్ లేదా? ఇప్పటిదాకా మీతో బిజినెస్ విషయాలే మాట్లాడాను, కానీ పర్సనల్ విషయానికి వస్తే వాళ్ళు మీతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు. నాతోనా? కానీ శ్వేత నన్ను ఇష్టపడాలిగా. ఇష్టపడేలా చేద్దాం. రియల్లీ? ఇందులో మీకేంటి లాభం? ఏ, రేపు మీ కంపెనీలో ఏదో ఒక దానికి నన్ను జీఎం చేయరా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని చేస్తా. ఓకే, రేపు 6 o'clock ఆవిడతో మీటింగ్ కోఫ్తాలో. కోఫ్తానా? ఆ రెస్టారెంటా? తాజ్ అయితే క్లాస్గా ఉంటుందిగా. నాకు తెలిసి కోఫ్తా ఒక వెరైటీ ప్లేస్. శ్వేతకు వెరైటీ అన్న, వెరైటీ పనులు చేసేవాళ్ళన్న చాలా ఇష్టం. టక్కని ఇంప్రెస్ అయిపోతుంది. వద్దంటే చెప్పండి, తాజ్లోనే అరేంజ్ చేస్తాను. నో 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 నో, కోఫ్తా ఇస్ ద బెస్ట్. తెలివైన వాడివి. అన్నట్టు ఈ గర్ల్ ఫ్రెండ్ విషయాలు, ఆ గర్ల్ ఫ్రెండ్ విషయాలు శ్వేతకు మాత్రం తెలియనివ్వదు. ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయదు. జ్యూస్. నో థ్యాంక్స్, ఐ మీన్ హరి. వస్తాను. ఓకే. రాకేష్, రేపు ఈవినింగ్ 6 o'clockకి సంపత్ బర్త్డే ఉంది, గుర్తుందిగా? 6 o'clock? నాకు బిజినెస్ మీటింగ్ ఉంది. ఇక నా ప్లాన్కి ఫైనల్ టచ్. ఏంటి విసు అలా సీరియస్గా ఉన్నావు? సీరియస్గా ఉన్నానా, బాధగా ఉన్నానా? బాధగా ఉన్నావు. మన శ్వేతకి కేఎస్ఎల్ గ్రూప్ రాకేష్తో పెళ్లి సెట్ చేస్తున్నారు. వావ్, వెరీ గుడ్. మరి నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు? వాడికి ప్రతి ఊర్లో గర్ల్ ఫ్రెండ్ ఉంది తెలుసా? ఈ ఊర్లో షీలా. రేపు వాళ్ళకి మీటింగ్. ఆపై ఏం జరుగుతుందో నాకు తెలుసు. ప్లాన్డ్గా దాని తర్వాత మ్యారేజ్ అంటారు. పోనీ మనం చెప్దామా? చెప్తే నమ్మరు. బలమైన సంఘటన జరగాలి. అదెలా? ఇప్పుడు ఆ షీలా వచ్చి, ఏరా ఎదవా, నేనుండగా నీకు వేరే అమ్మాయి కావాల్సి వచ్చిందిరా అని శ్వేత ముందు వాడిని టపటపటపటపమని కొట్టిందనుకో, అప్పుడు వాడి గురించి తెలుస్తుంది. భలే ఉంది, భలే ఉంది. ఏ దేవుడో వచ్చి చెప్తే బాగుంటుంది. దేవత అయినా పర్వాలేదు. విసు, ఆ పని నేను చేస్తా. ఏ పని? షీలాకి ఫోన్ చేసి నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని చెప్తా. రమ్య, అది తప్పు. ఊరుకో విసు. ఏంటి తప్పు? ఏంటి తప్పు? నీ గర్ల్ ఫ్రెండ్ నో నీ సిస్టర్కి ఇలా అయితే నువ్వు ఆలోచిస్తావా? ఆలోచించను. ఛా, షీలా ఫోన్ నెంబర్ దొరికితే బాగుండు. 9399332529. విసు, నీ దగ్గర షీలా నంబర్ ఉందా? అనుకోకుండా దొరికింది. అనుకోకుండా షీలా ఫోన్ నంబర్. రియల్లీ గాడ్స్ ప్లే. గాడ్స్ ప్లే. నంబర్ చెప్పు. హలో, షీలా గారండి, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అవును, పాపం రమ్య మంచిదే, కాకపోతే కొంచెం గొర్రె లక్షణాలు ఎక్కువ. మీ బాయ్ ఫ్రెండ్ రాకేష్ గురించి. ఇక చండాలపు రెస్టారెంట్లో మీటింగ్ సెట్. యాక్చువల్లీ నేను బిజినెస్ మీటింగ్స్కి ఇక్కడికి వస్తుంటాను. ఫార్మల్గా వెరైటీగా ఉంటుందని.
నేను అమ్మాయిలతో ఎప్పుడు రాలేదు. ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్స్. నా మైండ్ ఎప్పుడు బిజినెస్ మీదే ఉంటుంది. ఏ బిజినెస్? అదే మీకు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా, అందులో ఏ బిజినెస్ చూసుకుంటుంటారు అని. అది దాని ఏం లేదు, అన్ని బిజినెస్లు చూసుకుంటాను నేను. మనం ఫార్మాసిటికల్ కంపెనీ కలిసి పెడితే బాగుంటుంది. వాట్? వెయిటర్ వెయిటర్, మీరేదో టైప్ అంటున్నారు. అది చెప్తాను, ముందు డిన్నర్ ఆర్డర్ చేద్దాం. అడుగుతోందిగా, డీటెయిల్స్ చెప్పు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు, బిజినెస్ మీటింగ్. ఇక్కడ ఈ అమ్మాయి ఎవరు? వీడి గర్ల్ ఫ్రెండ్ని. మరి నాతో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పాడా? అయ్యో, బ్లడ్ రాస్కల్. Stop. చీట్ చేస్తావా?